హాయ్ దోస్తులు, బాగున్నారా? మనసులోని మాట చెప్తున్నా, వినండి ఫ్రెండ్స్. మీరు వినాలా, ఎందుకంటే మీకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఎంతెంతో దూరంలో వచ్చి ఈ వీడియో చేస్తున్నా అంటే మీకోసమే చేస్తున్నా. దయచేసి వినండి ఫ్రెండ్స్లు, నా దోస్తులు. మనసై పుట్టినవాడు కానాడు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగాడు మరో బ్రహ్మ. ఫ్రెండ్స్, మనము ఆరోగ్యంగా ఉండాలని రన్నింగ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, సిక్స్ ప్యాక్ పెంచుతాం, కరాటా నేర్చుతాం, బాక్సింగ్ నేర్చుతాం, ఇంకా యోగా చేస్తాం. ఎన్నో రకరకాలుగా చేస్తుంటాం. మనము ఆయుష్ పెంచుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, సెంచరీ కొట్టాలని, 100 years కొట్టాలని ఈ ఆలోచన ఉంటుంది మనకు. ఆరోగ్యాన్ని పాటిస్తాము, ఎంతో ఆరోగ్యంతో ఉండాలని కలలు కంటాము. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్లో ఎక్సర్సైజ్ చేస్తాము, యోగా చేస్తాము, కరాటే నేర్స్తాము, బాక్సింగ్ అన్నీ నేర్స్తాం ఆరోగ్యాన్ని పెంచడానికి. కానీ ఫ్రెండ్స్, ఆ చేయడం వలన మనము మన శరీరానికి, మన అవయవాలకు ఊపు వస్తుంది, సంతోషం పెరుగుతుంది. డల్లు ఇట్లా ఉన్నామనుకో, పొద్దుగాలేసి జర యోగా, ఎక్సర్సైజ్, కరాటా, ఎక్సర్సైజ్ ఏదో చేస్తున్నాం అనుకో, మన శరీరానికి ఊపు వస్తుంది, ఇట్లా సంతోషం అనేది పెరుగుతుంది. అవునా కదా? అందుకే ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా, కరాటా నేయాలా, బాక్సింగ్ నేర్వాలా, రన్నింగ్ చేయాలా. ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్లో, నా దోస్తులు. కానీ ఈ కాలం పూరలు ఏం చేసినారు తెలుస్తా? కొంచెం యుక్త వయసు రాగానే మందుకు బానిసలు అయిపోతున్నారు. ఓల్డ్ మగ్ అంట, బీర్లు అంట, గంజాయి అంట, డ్రగ్స్ అంట, వాటికి బానిస అయిపోతున్నారు. వాటికి బానిస అయిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలుగుతారు, రన్నింగ్ ఏం చేయగలుగుతారు, కరాటా ఏం నేర్వగలుగుతారు, బాక్సింగ్ నేర్వలేరు. అందుకే నేను చెప్తున్నా, యువకులారా మంచిగా బతకండి. నేను చెప్పేది వినండి మంచిగా. మేము మీ లేక చిన్న వయసులో మేము యోగా, ఎక్సర్సైజ్, కరాటా అన్నీ నేర్చినాం. ఈ వయసు వచ్చింది, సగం సంకనాకి పోయింది, ఏదో జస్ట్ కొంచెం మందు తాగుతున్నాం. ఎందుకంటే వయసు పెద్దగా అయిపోయింది కదా, ఇక నిద్ర పట్టక కొంచెం మందు తాగుతాము. మమ్మల్ని చూసి మా కొడుకులు కూడా తాగుడుకు అలవాటు పడ్డారు. అరే మీ కర్మరా, మీరు అనుభవించుతారా రే. ఎందుకంటే మేము 35 ఏళ్ళ వయసు వచ్చేరాక మందు తాగలేదురా. నేను 5 మంది పిల్లల్ని కనరాక మందు తాగలే. ఎక్సర్సైజ్, రన్నింగ్, కరాటా అన్నీ నేర్చేవాడిని, జిమ్నాస్టిక్ చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ ఇప్పటి తరం వారు అంత ఓపిక లేదు, మందుకు బానిస అయిపోతున్నారు. ఫ్రెండ్స్లో మీ లైఫ్ మీరు పాడు చేసుకుంటున్నారా? అవునా కదా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా దోస్తులు? మా ఫ్రెండ్ ఒకడు వెయిట్ లిఫ్టర్ ఉండే, మంచి బాడీ బిల్డర్. ఇట్లా ఉంటుండే బాడీ, మంచి ఇట్లా ఆర్మ్స్ ఉంటే, సిక్స్ ప్యాక్ ఉంటుండే, మస్తు ఎట్లా ఇట్లా చూసినా అదురుకుంటుండే, మంచి ఫైల్ మాండే. అతనికి తాగుబోతు దోస్తులు ఫ్రెండ్స్ అయినారు, అవారా దోస్తులు ఫ్రెండ్స్ అయినారు. అప్పుడు ఏమైంది తెలుసా? ఆ ఎక్సర్సైజ్ చేసిన బాడీ అంతా మెల్లమెల్లగా కరిగిపోయి కిడ్నీలు ఫెయిల్ అయినాయి, చనిపోయినాడు. దోస్తులు, మంచి బాడీ పెంచి, మంచి ఆరోగ్యం పెంచి తాబోతులు ఉంటారు కదా, వాళ్ళ సోపతి పడి మీరు మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మా ఎంతైనా బతకండ్రా కొన్ని రోజు, ఒక 55, ఒక 60 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళైనా బతకండ్రా. మాలాగా చిన్న వయసులో తాగి కిడ్నీలు పాడు చేసుకుంటే ఎట్లరా? మీ అమ్మ నాన్న బాధపడతారా? వాళ్ళని బాధ పెట్టకండిరా దోస్తులు, నా ఫ్రెండ్స్లు. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో చేస్తున్నా, 2 వ్యక్తులు నన్ను ఫాలో చేస్తున్నారు. ఏం చేస్తున్నాను? వీడియో తీస్తున్నా అంటే నా సెల్ కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. లోకం అలాంటి లోకం ఫ్రెండ్స్.
దయచేసి హుషారుతో ఉండండి ఆ వారగాళ్ళతోటి. ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ పెంచి మంచి నేర్చుకుని ఆరోగ్యంగా ఉండి మంచిగా ఒక 5 మంది పిల్లలు కానీ ఆరోగ్యంగా ఉండండి అంటే చిన్న వయసులోనే మంచిగానే ఎక్సర్సైజ్ చేస్తారు, అన్నీ నేర్చుకుంటారు, మంచి జాబ్ దొరికించుకుంటారు. తర్వాత తాగుబోతులు సోపతి కావడం వలన వాళ్ళు డ్రింకింగ్కు అలవాటు పడి సీజన్ అంతా పాడు చేసుకుంటున్నారు. మీకు హెచ్చరిస్తున్నా, ఎవడో చేసినాని మీరు చెడిపోకండి, ఆరోగ్యాన్ని పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంత ఎక్సర్సైజ్ చేసినా, యోగా చేసినా, కరాటే నేర్చినా, ఏది నేర్చినా నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు. అంతేగాని ఆరోగ్యంగా ఉంటావు కానీ హౌస్ పెంచుకోలేవు. అవునా కదా? ఇప్పుడు శోభన్ బాబు ఉన్నాడు, సినిమా యాక్టర్ శోభన్ బాబు. అయితే వాళ్ళ తాత 110 ఏళ్ళు బతికినాడు. వాళ్ళ అయ్య, వాళ్ళ డాడీ 100 ఏళ్ళు బతికినాడు. ఈయన ఏమన్నాడు తెలుసా? నేను కూడా మా తాత మా తండ్రులేక బతుకుతా అన్నాడు. ఆయన కూడా యోగా చేస్తాడు, మంచి అందగాడు, ఆడపిల్లల అందాల నటుడు. ఆడోళ్ళు అతన్ని లైక్ చేస్తారు బాగా, ఎందుకంటే అందగాడని. అయితే వాళ్ళ తాత లేక వాళ్ళ నాయన లేక ఈయన బతుకుతాని చెప్పినాడు, కానీ బతికినాడా? యోగా చేస్తాడు కూడా, మంచి ఆరోగ్యవంతుడు, చెడ్డ అలవాట్లే లేవు, ఏమీ లేవు, మంచి అలవాట్లు ఉన్నాయి, కానీ బతికినాడా? సావు ఎప్పుడు రావాలని అప్పుడే వస్తుంది ఫ్రెండ్స్. నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా ఏమున్నా సావు ఎప్పుడు రావాలని అప్పుడే వస్తుంది. అర్థమైందా? ప్లేన్లో పోయినాడు, ప్లేన్ కాలిపోతుంది అనుకో, ఖరాబ్ అయ్యి అందులోకి దుంకిన వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఎందుకు? ఆయనకి ఆవుసు ముదరలే ఉన్నది, బతకాల, భూమి మీద గింజలని బతకాలని. కొందరు పోత తట్టు తలిగి పడి చనిపోతారు, కొందరు పోత ఇట్లా జస్ట్ జారి కింద పడి చనిపోతారు, కొందరు ఎంత పైకిలు పడ్డా కూడా బతుకుతారు. అవునా కదా? మీకే ఎంత పైకిలు పడ్డా కూడా బతుకుతారు, యాక్సిడెంట్ అయినా కూడా బతుకుతారు. అవునా కదా? భూమి మీద గింజలు ఉంటే ఎలాంటి ప్రమాదం ఉన్నా, సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా బతుకుతాడు, భూమి మీద గింజలుంటే. అదే భూమి మీద గింజలు లేవనుకో, అయిపోయినాయి అనుకో, జస్ట్ అట కింద పడి కూడా చనిపోతాడు. పాము కాటేసినా కూడా బతికేటోళ్ళు ఉన్నారు, కొందరు భయానికే చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆవశ్యం అంతవరకే ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా దోస్తులు? అందుకే చెప్తున్నా, నీవు ఆరోగ్యం పెంచుకుంటావు కానీ ఆవుస్ పెరగదు. దేవుడు ఎంతవరకు రాస్తాడో నీ ఆవుస్ అంతకే ముగిస్తుంది, అంతే. ఎందుకంటే ఎక్సర్సైజ్, రన్నింగ్, కరాటే ఎందుకు నేర్స్తారంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి, అంతేగాని ఆవుస్ మాత్రం పెరగదు. అది భ్రమ. ఆవుస్ పెరుగుతుంది అంటారు కానీ ఆవుస్ పెరగదు. ఎందుకంటే హాయిగా ఉంటాం. ఇప్పుడు బాల్ ఉంది, బాల్లో గాలి తీసేస్తే కింద పడిపోతుంది, గాలి ఉందనుకో ఇట్లా పుష్ చేస్తే జంప్ అవుతుంది. అట్లనే గాలి ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, గాలి లేకపోతే కింద పడిపోతుంది. అట్లనే మనము ఎక్సర్సైజ్ అవి ఇవి చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, అవన్నీ చేయకపోతే కొంచెం డల్ ఉంటాం, అంతేగాని హౌస్ మాత్రం పెంచుకోలేము. అందుకోసానికే నేనేం చేస్తున్నా అంటే, ఆరోగ్యం పెంచుకోండి కానీ హౌస్ మాత్రం మన దగ్గర లేదు, ఆ దేవుని కాడు ఉంది. ఆ దేవునికి ఎప్పుడు మీరు ఎల్లవెళ్ళ దేవునికి ప్రేయర్ చేసుకోండి. నాకు స్వామి, నాకు మంచి ఆరోగ్యమే, మంచి ఆవశ్యాన్ని చెప్పండి, దేవుడు మీకు ఇస్తాడు. అంతేగాని మీ అంత మీరు ఎక్సర్సైజ్ చేసి యోగా, కరాటే, బాక్సింగ్ నేర్చినంత మాత్రాన మీకు ఆవశ్యం పెరగదు. చేయాలి, మనం ఖుషిగా, మన శరీరానికి ఉల్లాసం రావాలంటే చేయాలి, వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ చేయాలి. అంతేగాని ఆవశ్యం పెరగదు. అది ఆవశ్యం పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ దేవుని కాడు ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పిల్లలు చిన్న వయసులో మందు తాగకండి అమ్మా. మంచిగా 6 ప్యాక్ రావాలన్నా, శరీరం ఫిట్నెస్ ఉండాలన్నా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిట్నెస్ పెంచుకోండి. కానీ కొంచెం ఉల్లాసంగా ఉండండి, వీక్గా ఉండకండి. ఉల్లాసం ఉండాలి. మనం ఇవన్నీ చేయడం వల్ల ఉల్లాసం పెరుగుతుంది కనుక ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, అన్నీ నేర్వండి. కానీ మందుకు, డ్రగ్స్కు అలవాటు పడి తాగుడుకు బానిసై డౌన్ చేసుకోకండి మీ శరీరాన్ని. ఓకేనా ఫ్రెండ్స్?
మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నా. లైక్ చేయాలా, షేర్ చేయాలా. మీ గంట రాజా.